విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పాదచారుల వంతెన కూలిపోయింది. మెయిన్ గేట్ కు సమీపంలో గేట్ నంబర్ 3 ఎంట్రీ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 2-3 ప్లాట్ఫామ్ల మధ్యలో కుంగిపోయింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆ ద్వారాన్ని మూసివేసి మరో మరమ్మత్తు చర్యలు చేపట్టారు. అయితే 3-4 ప్లాట్ఫామ్ల నుంచి గేట్ నంబర్ 3 వైపు దీనిపై నుంచే ప్రయాణికులు వెళుతుంటారు. వంతెన వాడుకలో ఉన్నప్పటికీ కూలిపోయిన స్థితిలో చేరుకోవడంతో ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. బ్రిడ్జ్ కుంగిన సమయంలో వంతెన తాకడంతో కింద ఉన్న విద్యుత్ వైర్లు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. विशाखापट्टनम स्टेशन पर हमारे पास प्लेटफॉर्म नंबर 1 से 8 के बीच में 3 आइलैंड प्लेटफॉर्म है। इसमें जो साउथ एंड का जो एफओबी है उसमें हम लोग इंजीनियरिंग का जो मेंटेनेंस कार्य है एफओबी मेंटेनेंस का वो हम आज करने वाले हैं। ये जो है एफओबी ये अंडर ऑब्जर्वेशन है और आज हम लोग ने देखा सुबह कि इसमें जो है हम लोग को इमीडिएट ब्रेकडाउन मेंटेनेंस करना पड़ेगा। अभी तक हम लोग ने इसको ऑब्जर्वेशन में रखा हुआ था। तो आज जो है प्लेटफॉर्म नंबर 3 और प्लेटफॉर्म नंबर 4 ये जो एफओबी है साउथ एंड वाला ये जो है हम लोग सस्पेंड कर रहे हैं फॉर पैसेंजर्स। जो पैसेंजर्स हैं वो जो बाकी 2 एफओबी हैं उसका यूज़ कर सकते हैं तथा बाकी ट्रेन्स जो भी हम लोग लेंगे प्लेटफॉर्म नंबर 1, प्लेटफॉर्म नंबर 2, प्लेटफॉर्म नंबर 5, 6, 7, 8 इन प्लेटफॉर्म से ट्रेनों का आवागमन रहेगा। విశాఖ రైల్వే స్టేషన్లో పాదచారుల వంతెన కూలిపోయింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు ముందస్తుగానే వంతెన కూలిన నేపథ్యంలో మెయిన్ గేట్ సమీపంలోని గేట్ నంబర్ 3 ఎంట్రీ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 2-3 ప్లాట్ఫామ్ల మధ్యలో కుంగిపోయింది. వెంటనే అప్రమత్తమయ్యారు రైల్వే అధికారులు. ఆ ద్వారాన్ని మూసివేసి మరమ్మతులు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ విశాఖ నుంచి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అనురాధ, విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఒక పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఏదైతే ప్రయాణికుల సౌకర్యార్థం ఒక ప్లాట్ఫామ్ నుంచి మరొక ప్లాట్ఫామ్ కి వెళ్లేందుకు వేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ లో దాదాపు గేట్ నెంబర్ 3 దగ్గర ఉన్న బ్రిడ్జ్ కుంగిపోయింది. పూర్తిగా అది కిందకు వాలిపోయిన పరిస్థితి కనిపించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే దాన్ని గుర్తించి ఆ బ్రిడ్జ్ మీదుగా రాకపోకల్ని నిలిపివేశారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇక డిఆర్ఎం అక్కడికి వెళ్లి వెంటనే పరిస్థితి సమీక్షించి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని పూర్తిగా డిస్మెంటిల్ చేసి మళ్ళీ కొత్తగా నిర్మించేందుకు తగిన సూచనలు సలహాలు అక్కడున్న ఇంజనీరింగ్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అంటే ఈ ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ లోనికి ప్రయాణికులు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం కనుక జరిగి ఉంటే కనుక చాలా అత్యంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ఘటన జరిగిందో ఆ ప్లాట్ఫామ్ మీద ఎవరు కూడా ప్రయాణికులు లేరు. పూర్తిగా ఆ రాకపోకల్ని నిలిపివేసి ప్రత్యామ్నాయంగా లిఫ్ట్లు కానీ లేకపోతే బ్యాటరీ వెహికల్స్ అదనపు ప్లాట్ఫామ్స్ మీదుగా కానీ వాడుకోవాలని ప్రయాణికులకి అయితే సూచించడం జరిగింది. దీని వెంటనే ఆ రిపేర్స్ మరామతులు ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా చేసి తదుపరి చర్యలు తీసుకునే విధంగా అధికారులని రైల్వే ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఒకసారిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో కొంత హడావిడి కనిపించినప్పటికీ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగానే అధికారులు అప్రమత్తమయ్యి తగిన చర్యలు తీసుకోవడంతో ఒక కొత్త ప్రమాదం తప్పిందనే మనం చెప్పాలి. థ్యాంక్ యూ అనురాధ.